ఎవడాడు మడిచి కింద కూడా ఎక్కకూడదు రకం ఎక్కాలంటే అసలు ఆ ప్రభుత్వాన్ని ఎట్లా ఎక్కేస్తాయా? ఆ ప్రభుత్వం వచ్చి ఉండయన్నీ బాడీ చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు ఇల్లు తీసిపోతారు జగన్మోహన్ రెడ్డి గారికి అంతకట్టాలు ఇచ్చేస్తాను 2 రోజులు. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నాం కూడా బాగానే చేశాడు. ఆయన ఇల్లు ఆయన కొడుగా పుట్టడం దరిద్రాలు చేయడం, దరిద్ర పనులు చేశాడు. ఏమన్నా చేసినాడు పేరు నిలబెట్టు. అసలు ఒకటి భూములకు ఒకటికి తస్తా ఎదురండి. ఈడి పేరు భూముల మీద అక్కడ వరల్డ్ రాజు చరిత్రలో ఆయన చూచారా? సరిహద్దురాల మీద ఈడి పేరు రాసుకోవటం ఏంటి? ఎప్పుడన్నా ఉందా చరిత్రలో? నేను ఒకప్పుడు వేసారు వీడు వచ్చాక ఒకసారి వేసారు, రెండోసారి మన ఏబుద్ధిగా దరిద్రాలు చేయరా. ఇప్పుడు సొసైటీ ప్రెసిడెంట్ ఏ పార్టీ వచ్చింది మా ఊళ్ళో మేమే చేస్తున్నాం, మా బ్రదరే చేస్తున్నాం. అది కానీ ఇంత వరలో ఇంత లుచ్చా అనుకోలేదు. ఇంకొకసారిగా రావాల్సి వస్తే దేశ సర్వనాశనం అయిపోయింది. ఒకసారి బుద్ధి తెచ్చుకున్నారు, ఒకసారి చూపించడు గట్టిగా చేతులు అంట. ఈ ఆడు చేసినప్పుడు అట్లా చేసిండా ఏమండి? అంటే మేము గెలిచినప్పుడు అయితే గ్యామ్లింగ్ కాదు, ఎంతోడికి వెళ్తే గ్యామ్లింగ్ అది వరలో తప్పది. ఆడు చేసిన లుచ్చాపల్లికే పోయింది అది. నేను ఆ పార్టీ వాడిని ఏమి ఇచ్చారు వీళ్ళు? నేను వైసీపీ వాడిని ఏమి ఇచ్చారు వీళ్ళు? ఒక్క టీలో శూన్యం చేశారు. వైసీపీ అన్నట్టు ఎవడంటే మేము చిన్న కంపెనీ పెడితే డైరెక్ట్గా 12 లక్షలు లంచం అడిగిండు. నెలకు లక్ష మిగులుద్ది, 12 లక్షలు మేము వాడి పాలేతనం చేయాలా? అట్లాంటి పనులు కూడా చేశారు వాళ్ళు. ఇంకా ఆడినట్టు నమ్మదు. నేను వైసీపీ వాడిని. ఎవడికి ఇచ్చాడు? పేరుకేమో బటన్ నొక్కడు. ఆడి అకౌంట్లో 90 మందికి 10 మంది పడ్డాయి. ఆడి అకౌంట్లోనే పడ్డాయి 10 మట్టికి ఇచ్చారు. 110 ఇచ్చి 90 ఆడి అకౌంట్లో కొడతా ఇచ్చినట్టు లెక్క. ఆ రాజధాని భూములు చూడండి నిండు గర్భతలాలు కొడతాను ఎత్తి. అది అందుకే సురేష్ గారు అన్నాడు ఏంటి అసలు రోడ్లన్నీ దవ్వు తెగినాడు, రోడ్లు కూడా తవ్విండేవాడు. అసలు మడుతులు పుడకపుడితే మొన్న ఎలగలేరు కాడ 60 సెంటీమీటర్లు వాన గురించి 5 అయిపోతాయి. చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడానికి చెప్పినట్టే ఉంటుంది. ఇక పార్టీ లేకుండా ఎత్తులు దుబ్బోతేటయా? ప్రజలకు ₹1 కోటి ఇస్తాను అక్కడ ప్రకటించిన రూపాయి ఇచ్చిండమన్నాడు. అసలు అది ఒకటి తెలుసుకో ఇంకా పార్టీని చెప్పుకోవటానికి.